వెల్కమ్ టు స్వియింగ్ స్టోరీస్. ఈరోజు మనం 10 ఇయర్స్ పాపకి లాంగ్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం నేను బాడీ పార్ట్కి అండ్ బాటమ్ పార్ట్కి రెండు సపరేట్గా క్లాత్ తీసుకున్నాను. సో ఫస్ట్ మనం లైనింగ్ క్లాత్ పైన బాడీని కట్ చేసుకుందాము. బాడీ లెంత్ వచ్చేసి నేను 12.5 ఇంచెస్ తీసుకున్నాను. 12.5 మార్క్ చేసుకున్న తర్వాత ఆ రెండింటిని జాయిన్ చేసి ఒక లైన్ డ్రా చేసుకున్నాను. అండ్ నెక్ ప్లస్ షోల్డర్ కలిపి 5 ఇంచెస్ తీసుకున్నానండి. కొంచెం లావుగా ఉండే వాళ్ళకైతే 5.5 తీసుకోవచ్చు. అండ్ ఆర్మ్ హోల్ కోసం నేను 5.5 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ నెక్ వచ్చేసి 2.5, అలాగే షోల్డర్ 2.5 మార్క్ చేసుకున్నాను. అండ్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెండు వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నానండి. అది ఒక బాక్స్ లాగా డ్రా చేసుకొని రౌండ్ డ్రా చేసుకున్నాను. అండ్ చెస్ట్ లూజ్ వచ్చేసి 7 ఇంచెస్ అండి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకున్నాను. సో కింద కూడా సేమ్ అలాగే 7 ఇంచెస్ పెట్టుకున్నాను. వేస్ట్ దగ్గర కూడా అలాగే ఒక 2 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టుకున్నాను. ఈ రెండు మార్కింగ్స్ని జాయిన్ చేసేసుకుందాం. తర్వాత ఆర్మ్ హోల్ రౌండ్ తీసుకోవాలండి. ఆర్మ్ హోల్ రౌండ్ కోసం కార్నర్లో ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాను. తర్వాత ఈ చెస్ట్ పాయింట్ని ఈ 1 ఇంచ్ మార్క్ చేశాం కదా, సో ఆ పాయింట్ని ఇలాగా ఒక కర్వ్ లాగా డ్రా చేసుకున్నాను. రౌండ్ నీట్గా తీసుకోవాలండి. తర్వాత ఫ్రంట్ ఆర్మ్ హోల్ కోసం ఒక 1 ఇంచ్ లేదంటే 1/2 ఇంచ్ ఉండేలాగా ఇంకొక రౌండ్ డ్రా చేసుకోవాలి కొంచెం లోపలికి. తర్వాత ఈ కింద కార్నర్లో వచ్చేసి ఒక 1/2 ఇంచ్ క్రాస్ తీసుకుంటున్నానండి, డ్రెస్ ఫిట్టింగ్ ఉండేదానికోసం. తర్వాత ఇదంతా మనం కట్ చేసేసుకోవాలి నీట్గా. అండ్ నేను దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ప్లేస్ చేసేసి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకుంటానండి. మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ కొంచెం ఎక్స్ట్రాగా ఉంచి కట్ చేసుకుంటే తర్వాత మనం మొత్తం అటాచ్ చేస్తాం కదా, లైనింగు మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు అటాచ్ చేసేటప్పుడు కొంచెం ప్రాబ్లం లేకుండా ఉంటుందన్నమాట. తర్వాత కింద బాటమ్ పార్ట్ కోసం లైనింగ్ తీసుకున్నానండి. నాకు టోటల్ లెంత్ వచ్చేసి 47 ఇంచెస్ రావాలి. ఈ 47 ఇంచెస్లో ఆల్రెడీ నేను 12.5 బాడీ పార్ట్ కోసం పెట్టాను. ఈ బాడీ పార్ట్లో 11.5 మనకి ఒరిజినల్ వస్తుందన్నమాట, ఒక 1 ఇంచ్ ఖర్చుకి కుట్లకంతా పోగా. సో ఈ 47లోంచి మనం ఈ 11.5 తీసేసామంటే 35.5 వస్తుందండి. ఇది మనం కింద బాటమ్ వచ్చి లెంత్ పెట్టుకోవాల్సింది. సో ఒక 1/2 ఇంచ్ కింద మడిచి కుట్టుకోవాలి కదా, సో దానికోసం నేను ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని లైనింగ్ని కట్ చేసుకుంటున్నాను. సో 36 ఇంచెస్ మార్క్ చేసి లైనింగ్ కట్ చేసుకుంటున్నాను. సో ఇది మనకి ఎగ్జాక్ట్గా 36 ఇంచెస్ వచ్చేసింది. తర్వాత ఈ లైనింగ్ని కింద ఇలాగా డబుల్ ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలండి కింద మొత్తం. ఇప్పుడు మనం బాడీ పార్ట్ రెడీ చేద్దాము. లైనింగ్ని ఒరిజినల్ పార్ట్ని ఒకదానిపైన ఒకటి ప్లేస్ చేసి ఆ నెక్ రౌండ్ మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి. దీనికి ఏం నేను పేపర్ క్యాన్వాస్ యూజ్ చేయట్లేదండి, ఎందుకంటే మనం యూజ్ చేసే ఫ్యాబ్రిక్ కొంచెం థిక్గానే ఉందన్నమాట. తర్వాత ఈ రౌండ్లో ఉండే ఈ ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసేసుకొని చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలండి రౌండ్ తిరిగే దగ్గర అంతా. ఇది మనం రివర్స్ చేసేదానికి నీట్గా ఉంటుందన్నమాట. సో ఇలా రివర్స్ చేసేస్తే మనకి ఫ్రంట్ నెక్ రెడీ అవుతుంది.
దీనిపైనుంచి ఒక టాప్ స్టిచ్ లేదంటే ఒకసారి ఐరన్ చేసుకున్నామంటే మనకి ప్రాపర్గా సెట్ అయిపోతుంది. తర్వాత నేను షోల్డర్స్ జాయిన్ చేస్తున్నానండి. షోల్డర్స్ నేను భుజం పైన ఖర్చు కనిపించకుండా ఉండేలాగా స్టిచ్ చేసుకుంటున్నాను. సో దానికోసం ఇలాగ లైనింగ్ని ఓపెన్ చేసి ఒరిజినల్ ఫ్యాబ్రిక్ కూడా ఓపెన్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలాగా దీన్ని స్టిచ్ చేసి మనం లైనింగ్ని దానిపైన ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి షోల్డర్ పైన ఖర్చు మనకు కనిపించదు. ఒకసారి కొంచెం కేర్ఫుల్గా చూడండి నేను ఎలాగా ఓపెన్ చేసి స్టిచ్ చేశాను అనేది. ఇప్పుడు ఈ లైనింగ్ దాని పైకి వెళ్ళిపోయిందంటే మన షోల్డర్ ఇన్విజిబుల్ అయిపోతుంది అన్నమాట. అందులో ఉండే కుట్టు కనిపించదు. ఇలాగ నీట్గా వస్తుంది. చిన్నపిల్లలకి పైన గుచ్చుకోకుండా ఉంటుందండి. కొంచెం ఇలాంటి స్టిఫ్గా ఉండే క్లాత్స్కి ఇలా స్టిచ్ చేసుకున్నామంటే వాళ్ళకి ఆ ప్రిక్కినెస్ అనేది ఉండకుండా ఉంటుంది. తర్వాత ఇప్పుడు రౌండ్ మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి, నెక్ రౌండ్ అంతా. నెక్ చుట్టూ ఒక స్టిచ్ వేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం లైనింగ్ని ఒరిజినల్ పార్ట్కి అటాచ్ చేసేసేయాలండి. సో ఈ ఎడ్జెస్ అంతా మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి మనం నీట్గా. కంప్లీట్గా ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ వచ్చేసి మొత్తం యాడ్ చేసేసేయాలి. మొత్తం అటాచ్ చేసేసిన తర్వాత ఇలాగా ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే మొత్తం కట్ చేసేసుకొని ట్రిమ్ చేసుకోవాలి. ఇప్పుడు మన బాడీ పార్ట్ రెడీ అయిపోయింది. దీనికి నేను టక్స్ వేయాలనుకుంటున్నాను. సో షోల్డర్ని ఇలాగా ఎగ్జాక్ట్గా మిడ్కి ఫోల్డ్ చేసుకొని ఆ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర అట్లీస్ట్ ఒక 5 ఇంచెస్ అలా ఉండేలాగా టక్స్ వేసుకుందాము. సో సేమ్ ఇలాగే నేను 4 టక్స్ వేసేసానండి. అంటే ఫ్రంట్లో 2, బ్యాక్లో 2, టోటల్ 4 వేసేస్తున్నాను. ఇప్పుడు ఇది మన బాడీ పార్ట్. బాడీ పార్ట్కి వచ్చేసి నేను బ్యాక్ సైడ్లో ఓపెన్ పెట్టాలనుకుంటున్నానండి. దీన్ని ఇలాగా హాఫ్కి ఫోల్డ్ చేసి నీట్గా ఇలా కట్ చేసేసుకోవాలి. ఒకసారి మనం ఇలా కట్ చేసుకునేటప్పుడు బ్యాక్ ఫ్రంట్ చెక్ చేసుకొని కట్ చేసుకోండి. పొరపాటున ఫ్రంట్ కట్ చేసేసామంటే ఇంకా ఫ్రంట్లో ఓపెన్ పెట్టుకోవాల్సి వస్తుంది. తర్వాత ఇలాగా హుక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేస్తున్నానండి. ఇలాగ పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకొని దాన్ని ఇలాగ డబల్ ఫోల్డ్ చేసి మళ్ళీ దాని పైనుంచి స్టిచ్ వేసేసేయాలి. ఇది మనకి కాజా పట్టి అన్నమాట. పైకి కనిపించేది కాజా పట్టి, లోపలికి ఫోల్డ్ అయిపోతుంది అది హుక్స్ పట్టి. కాజా పట్టికి 2 టైమ్స్ స్టిచ్ వేసుకోవాలండి. అంటే ఒక 1/2 ఇంచు గ్యాప్ ఉంచేసి పక్కనే స్టిచ్ వేయాలి. అంటే అందులో మనం కాజా స్టిచ్ చేసుకుంటాము.
ఇప్పుడు హుక్స్ పట్టి స్టిచ్ చేద్దాం. హుక్స్ పట్టి రైట్ సైడ్ నుంచి అటాచ్ చేసుకోవాలండి. రైట్ సైడ్ అటాచ్ చేసి స్టిచ్ వేసిన తర్వాత పైనుంచి మళ్ళీ ఇంకొక స్టిచ్ వేయాలండి. ఇలాగ ఓపెన్ చేసుకొని ఫోల్డ్ చేసేకి ఈజీగా ఉంటుంది అలా చేస్తే. సో ఇలాగ మళ్ళీ మనం ఫోల్డ్ చేసి పైనుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు కింద వచ్చేసి నేను ఒక 2 ఇంచెస్ అలాగా జాయిన్ చేసేస్తున్నానండి, ఓపెన్ అవ్వకుండా. అంటే కింద మనం బాడీ పార్ట్ అటాచ్ చేయాలి కదా. ఇలాగా అటాచ్ చేసేసుకుంటే పైన మనకి హుక్స్ పెట్టుకునేదానికి కన్వీనియంట్ ఉంటుంది. తర్వాత ఒక సైడ్ అంచు నేను ఇలాగ మొత్తం స్టిచ్ చేసేసానండి లైనింగ్ ఫ్యాబ్రిక్కి. స్టిచ్ చేసిన తర్వాత ఒక 2 ఇంచెస్ గ్యాప్ వదిలేసాను. తర్వాత కొంచెం కొంచెంగా ఇలాగ ప్లీట్స్ పెట్టుకుంటూ వస్తున్నాను. ఈ 2 ఇంచెస్ మనం ఎక్స్ట్రా ఖర్చు పెట్టాం కదండి, ఆ ఖర్చులోకి వెళ్ళిపోతుంది. ఇలాగా ప్లీట్స్ పెట్టుకున్న తర్వాత ఒకసారి కింద మనం వేస్ట్ ఖర్చుతో కలిపి ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని మనం పెట్టుకున్న ప్లీట్స్ కూడా అంతే లెంత్ ఉండేలాగా చెక్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఆల్రెడీ లైనింగ్ ఫ్యాబ్రిక్ అంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకున్నాను. దానికి కూడా సేమ్ అలాగే ఒక 2 ఇంచెస్ ఖర్చు వదిలేసి ప్లీట్స్ పెట్టుకుంటూ వస్తున్నానండి. మనకి ప్లీట్స్ ఎక్కువగా కావాలి అని అనుకుంటే ఒక ప్లీట్ కిందకి ఆల్మోస్ట్ ఒక 1 ఇంచ్ అలాగా లోపలికి ఫ్యాబ్రిక్ వెళ్ళేలాగా పెట్టుకుంటూ వస్తే మనకి ఫ్లేర్ ఎక్కువ వస్తుంది. ఇలాగ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా నేనంతా ప్లీట్స్ పెట్టేస్తున్నాను. ప్లీట్స్ పెట్టుకొని ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలండి. వేస్ట్ లెంత్కి సరిపోయేంత ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. తర్వాత నేను బాడీ పార్ట్కి హ్యాండ్స్ అటాచ్ చేస్తున్నానండి. ఈ హ్యాండ్స్ వచ్చేసి బాహుబలి హ్యాండ్స్ అంటారు కదా, కింద బార్డర్ వస్తుంది ఆ హ్యాండ్స్. నేనైతే ఇందులో కటింగ్ చూపించడం లేదు, కటింగ్ అండ్ స్టిచ్చింగ్. దానికోసం నేను సపరేట్గా వీడియో చేశాను, అది అప్లోడ్ చేస్తాను. అండ్ ఈ హ్యాండ్స్ వచ్చేసి అటాచ్ చేసేస్తున్నాను 2 సైడ్లు. సో స్టిచ్ చేశాక మనకి ఇలా వస్తుందన్నమాట హ్యాండ్. ఇలాగే సెకండ్ హ్యాండ్ కూడా ప్రిపేర్ చేసేసుకొని స్టిచ్ చేసుకోవాలి. రెండు హ్యాండ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత నేను బాడీ పార్ట్కి కింద ఉన్న బాటమ్ అటాచ్ చేసేస్తున్నాను. ఆల్రెడీ నేను లైనింగ్ అండ్ ఒరిజినల్ కలిపి స్టిచ్ చేసేసాను. ఒరిజినల్ లైనింగ్ కలిపి స్టిచ్ చేసిన దాన్ని ఇలాగా ఒరిజినల్ వచ్చేసి ఆపోజిట్ ఫేసింగ్ అంటే ఒకదానిపైన ఒకటి ఉండేలాగా ప్లేస్ చేసుకొని ఇలాగ స్టిచ్ చేసేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా స్టిచ్ చేసుకుంటూ రావాలండి. మరి చివరికి స్టిచ్ చేసినా కూడా మనకి పీసుల్లాగా వచ్చేసి ఊడిపోతుంది. సో ఇలాగ స్టిచ్ చేసేసుకోవాలి. సేమ్ ఇలాగే నేను ఫ్రంట్ పీస్ కూడా అటాచ్ చేసేసాను. 2 అటాచ్ చేసిన తర్వాత మనకి ఇలా ఉంటుంది. అండ్ నేను ఫ్రంట్ సైడ్లోనే ఉంచి పైనుంచి ఒక స్టిచ్ వేస్తున్నానండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది, మన పిల్లలకి గుచ్చుకోకుండా ఉంటుంది. ఇక్కడ స్టిచ్ వేసుకోవాలన్నమాట. అలా స్టిచ్ వేసేసుకొని దాన్ని రివర్స్ చేసి మన ఒరిజినల్ మెజర్మెంట్ మెజర్ చేసుకొని ఒక కుట్టు వేసుకున్నామంటే మనకి డ్రెస్ రెడీ అయిపోతుంది. ఇది మన డ్రెస్. నేను డ్రెస్కి వచ్చేసి ఫ్రంట్లో ఒక 3 బటన్స్ కూడా యాడ్ చేశానండి. అండ్ బ్యాక్లో బటన్స్ పెట్టాను కదా,
స్టిచ్ చేసుకున్నవి. ఆ బటన్స్కి వెనక చిన్న బౌస్ లాగా ఇలాగ అటాచ్ చేశాను, మనకి హుక్ అనేది కనిపించకుండా. సో మన ఫ్రాక్ రెడీ అయిపోయింది. ఇఫ్ యూ లైక్ అవర్ వీడియోస్, ప్లీజ్ లైక్, షేర్, subscribe to our channel. Thank you.